ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్లో నాగమణికంఠ కూడా ఒకడు. అసలు స్టేజ్ మీద మనోడి ఏవి పడిన రోజే ఆడియన్స్ అయ్యో పాపం అని మనసులో అనుకున్నారు. ఎందుకంటే 2 ఏళ్లకే తండ్రిని పెరిగి పెద్దయిన తర్వాత తల్లిని కోల్పోయాడు మణికంఠ. నిజానికి ఈ ఒక్క సెంటిమెంట్ను సరిగ్గా వాడుకుంటే చాలు, కుర్రోడు ఫినాలేలో అడుగు పెట్టడం ఖాయం. అయితే దీనికి భార్య కూతురు సెంటిమెంట్ కూడా తగిలించాడు మణిబాబు. తన భార్యకి తనకి గొడవలు జరుగుతున్నాయని, తన కూతురు కూడా తనకి దూరమైందంటూ స్టేజ్ మీద చెప్పిన మణి తర్వాత లోపలికి వెళ్ళాక అలాంటిదేం లేదంటూ శేఖర్ భాషతో చెప్పి ఆడియన్స్ను అవక్కయ్యేలా చేశాడు. అప్పుడే మనోడి టాలెంట్ ఏంటో చాలా మందికి అర్థమైపోయింది. ఇక నామినేషన్స్ ఎపిసోడ్లో కూడా ఒకరి తర్వాత ఒకరు తనకి నామినేషన్స్ వేసేలా పక్కా ప్లాన్తో ముందుకెళ్లిపోయాడు. ఆడియన్స్కి గత సీజన్ తొలివారం నామినేషన్స్ గుర్తుండే ఉంటాయి. హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ సీరియల్ బ్యాచ్ ముక్కుముడిగా నామినేషన్లో దాడి చేసింది. అందరూ పల్లవి ప్రశాంత్కే గుద్దిపడేశారు. తీరా వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ టాప్ ప్లేస్లో రైతు బిడ్డ ఉన్నాడు. అదే మరి సెంటిమెంట్, సింపతి అంటే తెలుగులో హృదయాలు కరగకుండా ఉంటాయా? మరి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయిపోయింది. మరి మణిబాబు ఫార్ములాను వీలైనంత త్వరగా అర్థం చేసుకోకపోతే మాత్రం సైలెంట్గా మనోడు ఫినాలలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతైనా సెంటిమెంట్ గేమ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.